మహాభాగ్యం అన్నయ్య. చాలా సంతోషమైన చెల్లెలా అన్నయ్య. అన్న మావని నా దొర చాని నా గల్ల మందిని కన్న కుమారులు 6 మంది కోడాళ్ళు ఓలుగు నుండే ప్రజలు నువ్వు క్షేమానున్నావా అన్నయ్య? అందరూ సుఖ సంతోషమున్నామమ్మ చెల్లెలా. అన్నయ్య నాకు పెళ్ళయింది మొదలుకొని మా ఊరికి రాలేదే పోలేదు కదన్నయ్య. అవునమ్మా. ఎన్నడూ రాని మా అన్న గారు ఈ రోజు ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను అన్నయ్య. అన్నయ్య కాలము లేక నేను నీ మీదకి వచ్చిన కారణం ఏమని అడుగుతున్నావా? అవునులే అన్నయ్య. ఆ మాత్రం ఆలకించదమ్మా కొట్టలేదా? అమ్మా పిన్న పిన్న చెల్లుల్లో
7 మంది కుమారుల సంపద, అవునులే 7 మంది కుమారుల సందున 6 మంది కొడుకులకైనా నేను పెళ్లిళ్ళు చేశాను. అవునన్నయ్యా. నా చిన్న కుమారుడు చిన్న వెంగళరెడ్డికి పెళ్లి లేని వలన లేక నీ చిన్న కూతురు చిన్నమును నా కుమారుడు వెంగళరెడ్డికి పెళ్లి చేసుకొని పోదామని నే అడగడానికి మేడకు వచ్చానమ్మా చెల్లెలా. అన్నయ్యా, ఆహా, మరి మీ ఓలుగొల్ల మీరు కొలిసేది శివమతము, మా పాలుగొల్లు మేము కొలిసేది హరిమతము కదన్నయ్యా. ఆహా. శివమతానికి హరిమతానికి విరోధము కనుక మరి నా కుమార్తె నీ కుమారునికి ఇచ్చి ఎలా వివాహం చేతున్నయ్యా. ఏంటి మాటలు పలుకుతున్నావమ్మా చెల్లెలా? ఎలా మీ అన్నకి మీ వదిన ముందు పెట్టి మరిపేసి నీకు నీ మీద కళ లేకుండా వెళ్ళిపోయా. మళ్ళా నేను కక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళా అవునన్నయ్యా. అమ్మా చెల్లెలా, అన్నయ్యా, నా చెల్లి సస్తా అన్నాడు ఇప్పుడు. నేను ఏనన్నయ్యా అని అన్నాడు. వాడు నువ్వు చెప్పు. అమ్మా చెల్లెలా, అన్నయ్యా, అలనాడు ఎందుకు మన ఓలమనాపురి పట్టమన మన తల్లి గర్భన ఇరువురు పుడితే ఊరికిరా అలనాడు శివమతి మళ్ళా పుట్టి ఉన్న నిన్న రమ్మతానికి ఇచ్చి వహం చేస్తున్నామా చెల్లెలా. అవునులే అన్నయ్యా. ఒక తల్లి బిడ్డల మాట కూడా మరుచున్నావమ్మా చెల్లెలా. అన్నయ్యా, ఆహా, అన్న పాలు బట్టి ప్రామాణక వల్ల అతడు దయావా. రాఘవలాలిసి పాలు బట్టి ప్రామాణక వల్ల అతడు దేరన్నా. నాయన్న గారు శివమతముని హరిమతములు మీరే గుణవలాలి. వేసి పాలు బట్టి ప్రమాణకం వాసనలు చేసి సరే మరి మీ శివమతముని మా హరమతమును కొలిస్తే మరి నా కుమార్తె నీ కుమారుడికి ఇస్తానన్నయ్యా. మూడికి ముమ్మాటికి నమ్మ చెల్లెలా. ఎట్లన్నా ఇస్తామా పాపను? అవునా నేనేం అప్పుడే చెప్పింది. ఏమన్నయ్యా? నీ వదిన మరి మళ్ళీ ముందు పెట్టి నీ మీద లోపం లేకుండా చేసి మళ్ళీ నేనేమో చింతాన్ని కక్కడికి ఇప్పించుకొని వచ్చి నీ మీద లోపం చేసుకొని వచ్చినా. అవునులే పెట్టే నీ నేనున్నా. అమ్మా చెల్లెలా, అన్నయ్యా. నీ మాట ప్రకారమే నేను అలాగనే భాషలిస్తున్న నాలుగించునమ్మ చెల్లెలా. ఆహా, ఏయ్, పాలు బట్టి బ్రాహ్మణము చేసే రాఘవలారు. వాళ్ళతో 10 భాషలు, ఆకుతోర భాషలు, సిరుసు మంచి సిరు భాషలిస్తున్నాను. చూసేది సభావారి సాక్షిగా, ఆకాశమైన భూదేవ పాదాల సాక్షిగా, మన తల్లిదండ్రుల పాదాల సాక్షిగా నేను శివమత మొదలై నిలువునామాలు ధరించి ఎల్లవేళలా అరినే తల్లింపు చేస్తున్నానమ్మ చెల్లెలా. ఆహా, అవునమ్మా చెల్లెలా. మన శనివారం నుంచి అడిగే వస్తాడు మేము. అవునమ్మా. ఏమి వలమా అది ఏమిటో తెలుస్తాం అన్నయ్యా. ఆహా, మరి 6 మంది కుమారులు ఒక్కగా ఆడబిడ్డ కనుక అవునమ్మా. మీరు మీ ఓలుగులుండే ప్రజలందరూ కూడా మా పాలు కొనుకొస్తే సరే. నా కుమార్తెకు మా ఇంటి ముందు రంగరంగ వైభోగంగా వివాహం చేయిస్తానన్నయ్య. చాలా సంతోషమైన చెల్లెలా. పెళ్లి ఖర్చు కూడా మాకే ఉంది అన్నయ్య. ఉన్నీనమ్మ చెల్లెలా. అన్నయ్య, నేను చెప్పేది ఒకటినా. ఏమన్నా? నీ ఖర్చు తెచ్చుకోవాలంటే అవునులే. చెరువులో పెళ్లి చెరువులో ఇవాళ పెళ్లి నీళ్ళు ఖర్చు తెచ్చుకోవట్లేని ఓ నీళ్లు కొనే పని ఉండదు. అందుకని అలాగే అన్నయ్య, మరి ఎప్పుడు చేద్దాం అన్నయ్య పెళ్లి? అమ్మ చెల్లెలా, అన్నయ్య నీవు మాట ఇస్తే అదే చాలమ్మా మాకు. అలాగే అన్నయ్య. అయితే ఎప్పుడమ్మా పెళ్లి? అదేదో నువ్వే చెప్పన్నయ్య. అమ్మ చెల్లెలా, అన్నయ్య ఇదే శుక్రవారం సపరము శనివారం ముహూర్తము అయ్యో ఈ దినాలు బాగుంటాయి. ఆహా నేను ఓలకొండకు వెళ్ళి పెళ్లి వారిని వెంట తీసుకుని నా భార్యతో సాయనాగుతో మేడకు వస్తామమ్మ చెల్లెలా. అలాగే మీ అక్కడ అన్నయ్య. ఇప్పుడు పెళ్ళి వచ్చే వారం రా. ఆషాఢ మాసం కూడా ఏయ్, ఆషాఢ మాసం కాదు, ఆషాఢ మాసం బేస్వరానికి వెళ్ళిపోతుందిలే. దసరానికి ఆ,
అంటే శనివారమో శుక్రవారమా? అవును. సరే. అమ్మా చెల్లెలా, అన్నయ్యా నేను బయలుదేరి వెళ్ళదనమ్మా చెల్లెలా. అలాగేనన్నయ్య.